ఆదిలాబాద్ ప్రజాసేవా భవన్ లో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. తీసుకుంటాడు ఓడిపోతాడు. ఎప్పుడైనా గెలిచిండా? జోగు రామని ఎప్పుడైనా వెళ్ళబట్టి అడిగిండా? నువ్వు వినలేందుకు గట్టియలే, నువ్వు పింఛన్లు ఎందుకు ఇస్తలేవు, నువ్వు కొత్త రేషన్ కార్డులు ఎందుకు ఇస్తలేవు, నువ్వు కొత్త ఇళ్ల జాగాలు ఎందుకు ఇస్తలేవు, నువ్వు ₹1,00,000 లోన్ ఎందుకు ఇస్తలేవు, 10 లక్షల రూపాయల దళిత బంధనం ఎందుకు ఇస్తలేవు? ఏదో తూతూ మంత్రంగా తీరుతాడు, బెల్లం పూసినట్టు చక్కెర పూసినట్టు. వీళ్ళిద్దరు ఒక్కటే, రోజు రాత్రి వీళ్ళిద్దరు సమావేశం అవుతారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఆదిలాబాద్ ప్రజల్ని 20 ఏళ్ల నుంచి చూతే గుమాయించింది. నేనున్నాక నీకు పైసలకేం తక్కరా శంకర్ అంటాడట జోగు రామన్న. రేపు పాయల్ శంకర్ నేను ఉన్నాక నీకు పైసలకేం తక్కరా, నేను ఎమ్మెల్యే, పైసలు మన ఇద్దరం కలిసి మార్చుకుందామంటాడు. ఖుషిలా మీరు ఇద్దరు కలిసి ప్రజలు ఎట్లా మోసం చేస్తున్నారు? ఆదిలాబాద్ ప్రజలు అమాయకులు, ట్రైబల్స్ ఉన్నారు మనకాయ, బీసీలు ఎక్కువ ఉన్నాం, మనం ఎస్సీలు ఎస్టీలం ఎక్కువ ఉన్నాం. చూతే గుమాయించాలి, ఎట్లా గుమాయించాలి? ఆదిలాబాద్ లాస్ట్లో ఇద్దరు అంటారట, ఏం చేయాల్సిన అభివృద్ధి లేదు, చేయాల్సిన పని లేదురా శంకర్, మనం ఇద్దరం కలిసి లాస్ట్లో కళ్ళు ఓపించినామంటే, పిల్లలకు దావతలు ఇచ్చినామంటే, మటన్లు చికెన్లు తినుల్లి, తాగినంత తాగుండి, తిన్నంత తినుల్లి, ఇగో ₹500 నోటు తీసుకో, ఇట్లా ఇస్తాడట. మోసపోదామా? ఎన్ని ఏళ్ళు మోసపోయినాం, ఎన్ని ఏళ్ళు? కైకిలి చేసుకుంటే తప్ప మీకు ఇంకేదైనా ఆధారము ఉన్నదా? రోజుకు ₹150, ₹200 కూలే వస్తే మన గాసం గడిచినట్టు, లేదంటే వేరేళ్ళ దగ్గరికి వెళ్ళి బాకీ తెచ్చుకొని గాసం గడిపించి మళ్ళా బాకీ కట్టేస్తున్నాం. అవునా? ప్రభుత్వం నుంచి ఏమన్నా అందిందా? ఒక్కసారి నెత్తికెక్కించుకోని మాటలు. ఎన్నేళ్ళు మోసపోదాం మనం? వాళ్ళు తాగిపిచ్చి తినిపించి ఓట్లు వేయించుకుంటున్నారు. మీకైతే ఒక తరం నాశనమైంది. 15 ఏళ్ళంటే చిన్న వయసా? 15 ఏళ్ళంటే చిన్న వయసా? పాప, ఈ పాప చిట్టి తల్లి ఇట్రామ్మ, ఏం పేరు నాన్న? ఆసిన్. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి తల్లి? తెలుగు వస్తుందా? 13. ఈ పాపకి 13 సంవత్సరాల వయసు ఉంది. ఈ పాప పుట్టడానికి 2 ఏళ్ల ముందాట ఎమ్మెల్యే జోగు రామన్న మొదటిసారి ఎమ్మెల్యే అయిండు. ఈ పాపకు 13 ఏళ్ళు వచ్చినాయి. ఈ పాప జీవితంలో జోగు రామన్న తప్ప ఇంకొక ఎమ్మెల్యేని చూడలే. ఈ పాప 13, ఆమె బుద్ధి తెలిసి నుంచి జోగు రామన్ ఎమ్మెల్యే. ఈ పాపకు 2 ఈ పాప పుట్టడానికి 2 ఏళ్ల ముందు జోగు రామన్ ఎమ్మెల్యే అయింది. ఇంకా జోగు రామన్ అనే ఉన్నాడు. మీకు ఒకటి చెప్తున్నా పెద్దమ్మ, మీ తరం ఎట్లా నాశనం చేసిండు జోగు రామన్న. ఒక్కొక్కళ్ళకు ఉద్యోగం ఇప్పేయలే, ఒక్కొక్కరికి నౌకరి ఇప్పేయలే. అవునా? కూర్చోతల్లి. ఒక్కొక్కళ్ళకు ఉద్యోగం ఇప్పేయలే, ఒక్కొక్కరికి నౌకరి ఇప్పేయలే. ఈ చిన్న పిల్లల తరం కూడా నాశనం అయిపోతుంది. ఈ పిల్లల తరం కూడా నాశనం అయిపోతుంది మనం గట్టిగా లేకపోతే. 15 ఏళ్ల నుంచి ఆదిలాబాద్ ప్రజల్ని పట్టి పీడించుకు తింటున్నాడు. గరీబోళ్ళ పైసలు దోసుకొని బంగళాలు కట్టుకుంటున్నాడు జోగు రామన్. వేల ఎకరాల భూములు కొనుక్కుంటుండట. హైదరాబాద్ 60 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నాడట. 130 కోట్లు పెట్టి ఓకే స్కూల్ కట్టిండట సాంద బైపాస్ దగ్గర. 70 కోట్లు పెట్టి డబ్ల్యూ ఫంక్షన్ హాల్ కట్టిండట. వేల ఎకరాల భూములు కొన్నాడట మహారాష్ట్రలో. మీకు గుంటెడు భూమి, ఇల్లు కట్టుకుందామంటే 40 గజాల 50 గజాల ఇళ్లకు జాగా ఇప్పియలేని వ్యక్తి వేల కోట్లు ఎట్లా సంపాదించిండు? ఆదిలాబాద్ ప్రజలు అడుగుతున్న ప్రశ్న. జోగు రామన్న నల్లిగుంటాడు, పిల్లలు ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి, జోగు రామన్న నల్లిగుంటాడు. ఈసారి గనక జోగు రామన్న గెలిచిండా పొరపాటున మీరు జోగు రామన్నకు ఓటేసి గెలిపించిండ్రా?
మళ్ళా 5 ఏళ్ళు మీకు ఇల్లు రావు, మళ్ళా 5 ఏళ్ళు మీకు రేషన్ కార్డులు రావు, మళ్ళా 5 ఏళ్ళు పింఛన్లు రానోళ్ళకు పింఛన్లు రావు, మళ్ళా 5 ఏళ్ళు ఇళ్ళ జాగాలు లేని వాళ్ళకి ఇళ్ళ జాగాలు రావు, మళ్ళా 5 ఏళ్ళు మీకు లోన్లు మాఫ్ కావు, మళ్ళా 5 ఏళ్ళు మీకు ₹1,00,000 రుణం దొరకది, మళ్ళా 5 ఏళ్ళు మీకు డ్వాక్రా లోన్లు మాఫ్ కావు, మళ్ళా 5 ఏళ్ళు మీ కష్టమే మీ కూలి పని దొరికితే కడుపు నిండుతుంది, లేదంటే మీరు బాకీ ఇళ్ళలో పడతారు. నా మాట గుర్తుపెట్టుకోండి. నేను ఎక్కడికి పోయినా ఇదే మాట చెప్తున్నా. మీ అందరికైతే తెలుసు, నేను ఒకటే మాట చెప్పిన, గుర్తున్నది కదా మీ అందరికీ. ఎంత కష్టమైనా నష్టమైనా మీరందరూ మద్దతు పలికితే జోగు రామన్నని ఖచ్చితంగా ఓడించి తీరుతా అని మీ అందరికి నేను మాట ఇచ్చిన. గరీబోళ్లకు పేదోళ్లకు నాటి కాంగ్రెస్ పార్టీ మంచి చేసింది, చేతి గుర్తు పార్టీ. మీ అందరికీ తెలుసు, గరీబోళ్ల పార్టీ చేతి గుర్తు పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు ఇందిరాగాంధీ మీకు ఇల్లు కట్టించింది, నాడు సోనియా గాంధీ గారు ఇల్లు కట్టించిండ్రు. మళ్ళా మీకు కాంగ్రెస్ పార్టీ ఇల్లు కట్టిస్తుంది. వేరోడు కట్టియడు, గరీబోళ్ల పార్టీ కాంగ్రెసే. ఈ బీఆర్ఎస్ పార్టీ గరీబోళ్ళని దోసుకొని ఉన్నోళ్ళకు పెట్టేటువంటి పార్టీ, గరీబోళ్ళను దోసుకొని ఉన్నోళ్ళకు పెట్టే పార్టీ, గరీబోళ్ళ పొట్టగొట్టే పార్టీ ఈ బీఆర్ఎస్ పార్టీ. గరీబోళ్ళని మంచిగా చూసుకొని ఇల్లు కట్టి ఇళ్ళ జాగాలు ఇచ్చి అందరినీ కూడా మా వాళ్ళు అనుకునేటువంటి పార్టీ ఒక చేతి గుర్తు ఒక్కటే. 10 ఏళ్ల నుంచి చేతి గుర్తు పార్టీకి మనం ఓట్లు వేయకుండా గెలిపియలేదు. మనము పక్కకు పెట్టినేమో చేతి గుర్తుని అనుభవిస్తున్నాం. మనం చూడండి, మీరే చూడండి. ఏ ఊరికి పోయినా బిడ్డ మా ఇల్లు చూడు బిడ్డ, మాకు లగ్గం కావాల్సిన పిల్లగాళ్ళు ఉన్నారు, మా కోడలు ఎట్లా దొరకాలి, మా బిడ్డ ఎట్లా అమ్ముడు పోవాలి. ఏ ఊళ్ళో చూసినా తాడిపత్రి కట్టుకొని ఇల్లు ఉన్నాయి అంటున్నారు. పెద్దమ్మ ప్రమాణం చేసి చెప్తున్నా, ఏమంటున్నారంటే బిడ్డ కాంగ్రెస్ చేతి గుర్తుకు వేయనందుకు అనుభవిస్తున్నాం బిడ్డ మేము. మాకు అప్పుడు ఇందిరమ్మ ఇల్లు కట్టించింది బిడ్డ, జాగాలు లేకపోతే ఊరి పక్క కారీలు కొని జాగాలు ఇచ్చింది బిడ్డ, కొత్త కాలనీలు కట్టించింది, ఇళ్ళ జాగాలు మంచింది. ఆదిలాబాద్ పట్టణంలో ఖుర్షిద్ నగర్లా, రిక్షా కాలనీలా, గాంధీనగర్లా, భగత్ సింగ్ నగర్లా, సుందరయ్య నగర్లా, చిలుకూరు లక్ష్మీ నగర్లా, బంగారిగూడలా, సర్వే నంబర్ 170లా అన్ని చోట్ల ఇల్లు జాగాలు ఇచ్చింది బిడ్డ. అనుభవిస్తున్నాం కాంగ్రెస్ పార్టీకి వేయనందుకు. మాకు మేమే శిక్ష చేసుకున్నాం. ఇళ్ళ జాగాలు లేవు, ఒకటే రూమ్లో 2 కుటుంబాలు వండుకుంటున్నాం బిడ్డ, ఆడికిడికి షాపలు వరుసుకొని. మా బతుకులకి ఇట్లయినాయి. ఏ ఊరికి పోయినా ఎక్కడికి పోయినా పెద్దమ్మ ఆదిలాబాద్ ప్రజలలో ఏం మార్పు వచ్చిందంటే, ఏ కాలనీకి పోయినా ఈసారి చేతి గుర్తుకి ఎత్తాం బిడ్డ, ఈసారి మాత్రం తప్పం బిడ్డ. నిజంగా పెద్దమ్మ పల్లెటూర్లలో చేన్లకు ఈసారి చేతికి ఎత్తాం, ఈసారి కంది సీనకి ఎత్తామని మీరు వింటున్నారు. నేను కొత్తగా చెప్పింది కాదు, మీరు చేన్లలో వింటున్నారు. ఊర్లు కాలనీలు ఈసారి చేతికి ఎత్తాం బిడ్డ, ఎట్లయినా చేతికి ఎత్తాం. ఏ ఆడోళ్ళ 4 ఆడోళ్ళు కలిసి పచ్చీస్ ఆడుకుంటే గదే ముచ్చట, చేతికి ఎత్తాం ఈసారి. 4 ఆడోళ్ళు కలిసి చేన్లకు పోతే ఒకటే ముచ్చట, 4 ఆడోళ్ళు కలిసి కైకిలు పోతే అదే ముచ్చట, ఈసారి చేతికి ఎత్తాం. జోగు రామన్నకు బాగా గర్వం పెరిగిందిలే, గమండి పెరిగింది. గరీబోళ్ళని దోసుకుంటున్నాడు జోగు రామన్న. ఈసారి జోగు రామన్నని ఉరికిచ్చి ఓడిస్తాం అని ఊర్లు అంటున్నాయి, కాలనీలు అంటున్నాయి. ఆదిలాబాద్ అదే మాట, జైనత్ అదే మాట, బేల అదే మాట, రూరల్ మండలం అదే మాట, ఎస్సీలు అదే మాట, ఎస్టీలు అదే మాట, గరీబోళ్ళు బీసీలు అదే మాట, ఎవరైనా ఒకటే మాట. ఈసారి ఇంకా ఏమంటున్నారు అని మస్తు ఎంపుతాం అంటున్నారు. నిజంగా చెప్తున్నా నేను, బాగా మస్తి పెరిగిందిలే, మస్తు ఎంపుతాం అంటున్నారు. ఈ చైతన్యం ఇంకా 35 రోజులు ఇట్లనే ఉంచాలా. ఏ రోజు ఓట్ల పండుగ తెలుసా? ఓట్ల పండుగ వచ్చింది తెలుసా? ఏ రోజు ఓట్ల పండుగ పెద్దమ్మా? నవంబర్ 30, నవంబర్ 30. ఇవాళ ఎంత? అక్టోబర్ 24. ఇంకా కరెక్ట్ 35 రోజులలో ఎలక్షన్లు ఉన్నాయి. 35 రోజులు, 35 రోజులల్లా 30 दिन में चुनाव है दीदी, 30 दिन में, नवंबर 30 तारीख को चुनाव है. ఈసారి పెద్దమ్మ 15 ఏళ్ళ పగ గుర్తుపెట్టుకోండి మీరు. జోగు రామన్నది మనకు, జోగు రామన్నకు 15 ఏళ్ళ పగ.
15 ఏళ్ల నుంచి ఇల్లు కట్టియకుండా, పింఛన్ ఇవ్వకుండా, రేషన్ కార్డు ఇవ్వకుండా, లోన్లు మాఫీ చేయకుండా, ఇళ్ళ జాగాలు ఇవ్వకుండా మనల్ని రాసి రంపాన పెట్టినటువంటి వ్యక్తి మీద మనం కసి తీర్చుకునే రోజు నవంబర్ 30. ఒక్కొక్కళ్ళు పొద్దుగల నవంబర్ 30వ తారీఖు నాడు పొద్దుగల 7 కొట్టిన నుంచి సాయంత్రం 7 కొట్టేదాకా ఓట్లేసుడు ఉంటుంది. ఒక్కొక్క ఓటు చేతు గుర్తు పార్టీకి గుద్దుతే జోగురామన్న చెంప షెడ్యూల్ అన్నట్టు ఉండాలి. మీరు కాంగ్రెస్ పార్టీ చేతు గుర్తుకు గుద్దుతే జోగురామన్న చెంప చెల్లు అన్నట్టే. చూస్తున్నారు కదా ఆ పెద్ద మనిషి గుండెల్లో నచ్చి తెచ్చినటువంటి బాధ ఊళ్ళకి చెప్పుకుంటది. ఈ వయసులో పింఛన్ రాకపోతే ఊళ్ళకి చెప్పుకుంటది. జోగురామన్ ఊళ్ళకు ఊళ్ళట పెద్దమ్మ, ఊళ్ళకూళ్ళు, కాలనీలు, వార్డుళ్ళు, ఆదిలాబాద్ పట్టణంలో ఊళ్ళకూళ్ళు పోషవ తల్లికి మొక్కుతున్నాయట. జోగురామన్న ఓడిపోతే పోషవ తల్లికి బోనం ఎత్తమని మొక్కుతున్నాయట. ఊళ్ళకూళ్ళు మొక్కుతున్నాయట. మొక్కిల్లా నేను కూడా మొక్కిల్లా జోగురామన్ ఓడిపోతే పోషవ తల్లికి బోనం ఎత్తమని. ఎంతమంది మొక్కిళ్ళు? ఎంతమంది మొక్కుతున్నారు? ఎంతమంది మొక్కుతున్నారు? జోగురామన్న ఓడిపోతే పోషవ తల్లికి బోనం ఎత్తమని చేతులు లేపాలా? అందరు మొక్కిల్లా? అబ్బా అందరు మొక్కిల్లా? అందరు మొక్కిళ్ళు. అందరికంటే పెద్ద తల్లి పోషవ తల్లి, మనల్ని కాపాడే తల్లి. ఆ తల్లి జోగురామన్న ఓడిపోయిన తర్వాత ఊర్లకు బోనాలు ఎత్తమని మొక్కుతున్నారట. నన్ను కూడా వీళ్ళు, నేను కూడా అత్త బోనం ఎత్తుకుంటా మీతో. పిలుస్తారా? పెద్దమ్మ ఒక్కసారి ఊళ్ళకు మొక్కుతున్నాయట. ఊళ్ళకు తిరగబడుతున్నాయట. జోగురామన్న మంది పోతే, జోగురామన్న మనుషులు పోతే ఈ కాలనీలల్లా లక్ష్మీపూర్ గ్రామంలో తిరగబడ్డారట ప్రజలు. కాలనీలల్లా జోగురామన్న మంది ప్రచారంకు పోతే నువ్వు నాకు ఏమిచ్చినవురా బిడ్డ అని అడుగుతున్నారట. ఏమిచ్చినవురా బిడ్డ అడుగుతున్నారట. పెద్దమ్మ ఏమంటున్నాడో తెలుసా? నిన్న అంబేద్కర్ నగర్లా కాలనీల ప్రచారంకు పోతే నా ఇల్లు లేనప్పుడు నువ్వు జోగురామన్న ఇంటి చుట్టూ నేను చెప్పులు అరిగేటట్టు తిరిగినప్పుడు నువ్వు ఎటుపోయినావని అడుగుతున్నారట. నాకు పింఛన్ రాకపోతే 5 ఏళ్ళు నీ ఆఫీస్ చుట్టూ తిరిగినా, మీ మంది చుట్టూ తిరిగినా నా చెప్పులు అరిగిపోయినాయి. నాకు పింఛన్ లేనప్పుడు ఎటుపోయినావు బిడ్డ అని అడుగుతున్నారట. నాకు రేషన్ కార్డు లేనప్పుడు నువ్వు ఎటుపోయినావని అడుగుతున్నారట. అర్థమైందా? నాకు రేషన్ కార్డు లేనప్పుడు ఎటుపోయినావు నువ్వు, నాకు పింఛన్ లేనప్పుడు ఎటుపోయినావు అని అడుగుతున్నారట. ఇది కొంచెం పాస్ పెట్టండి బాబు, పాస్ పెట్టు. నాకు పింఛన్ లేనప్పుడు, రేషన్ కార్డు లేనప్పుడు, ఇల్లు లేనప్పుడు నేను అడిగినప్పుడు నువ్వు ఎటుపోయినావు అని అడుగుతున్నారట. మీరు కూడా అడుగుతారా? కాలనీలల్లా అడుగుతారా? బరాబర్ అడగాల. మీ హక్కు. గవర్నమెంటు మీకు ఇండ్లు కట్టియడం అనేది మీ హక్కు. మీరెవరిని మనం ఏం బిచ్చం అడుకుంటలేం. మనం గవర్నమెంట్ చెయ్యాలని ఇల్లు కట్టియాలి. గవర్నమెంట్ పనేది. ఇళ్ళ జాగాలి, ఇళ్ళ జాగాలు ఇప్పించడం గవర్నమెంట్ పని. పింఛన్లు లేని వాళ్ళకు పింఛన్లు ఇప్పియాలి, అది గవర్నమెంట్ పని. బియ్యం కార్డు లేని వాళ్ళకు, రేషన్ కార్డు లేని వాళ్ళకు రేషన్ కార్డు ఇప్పియాలి, అది గవర్నమెంట్ పని. గవర్నమెంట్ పని చేస్తలేదు. చేస్తున్నదా? ఓట్లేయడానికి ప్రచారానికి ఈ జోగురామన్న గజ దొంగలు వస్తారు. వచ్చినప్పుడు చెప్పుండి, ముఖం మీద చెప్పుండి, ఈసారి చేతి గుర్తుకేస్తాను, ఏం చేసుకుంటావు చేసుకోపో అని చెప్తారా? గట్టిగా ముఖం మీద చెప్పుండి, ఏం చేసుకుంటారో చేసుకోమని, మేము చేతి గుర్తుకేస్తాం పో అనుల్ని అంటారా? జోగురామన్న మంది మీ దెబ్బకు పారిపోతారు. ఎంతమంది జోగురామన్నని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు ఈసారి? ఎంతమంది ఓడిస్తారు? అందరూ ఓడిస్తారా జోగురామన్నని? అందరూ ఈసారి మీరందరూ మీ చైతన్యం చూస్తుంటే ఆదిలాబాద్లో చేతి గుర్తు పార్టీ ఖచ్చితంగా 50,000 మెజార్టీతో గెలుస్తాం. మనం 50,000 మెజార్టీతో గెలుస్తాం. ఊరూరా కాంగ్రెస్ జెండా ఎగురుతుంది. ఊరూరా మళ్ళా ఇల్లు కట్టుకుందామే, మళ్ళా ఇల్లు కట్టుకుందాం పెద్దమ్మ చేతి గుర్తు పార్టీ. మళ్ళా పింఛన్లు తెచ్చుకుందాం, మళ్ళా రేషన్ కార్డులు తెచ్చుకుందాం, మళ్ళా ఇళ్ళ జాగాలు తెచ్చుకుందాం. మనమందరం ఒకటే మాట మీద ఉందాం. మన 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 ఇంట్లో మన్ను పోసిండు జోగురామన్న. మనం కూడా నవంబర్ 30వ తారీఖు ఎలక్షన్లల్లా జోగురామన్న ఇంట్లో మన్ను పోయాలి. మనమందరం కూడా మన్ను పోయాలంటే ఒక్కడే గుర్తుపెట్టుకోండి, 15 ఏళ్ళ మీరు ఓటేసేటప్పుడు మీ కాలనీలలో కూడా చెప్పుల్ని 15 ఏళ్ళ పగ మన గరీబోళ్లకు జోగురామన్నకు జరుగుతున్న యుద్ధమే.
మన జంగు ఎవరి మధ్య జరుగుతున్నది? జంగు మన గరీబోళ్లకు జోగు రామన్నకు జరుగుతున్నది. జోగు రామన్న గెలుస్తాడా? రాక్షసుడైనటువంటి జోగు రామన్న గెలుస్తాడా? ఆదిలాబాద్ గరీబోళ్ళు గెలుస్తారా? తెలుసుకుందాం మనమందరం. సిద్ధంగా ఉన్నారా? మీరంతా సిద్ధంగా ఉన్నారా? కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తు ఎంతమంది మీరు నాకు ఆశీర్వాదం పెడతారు? అందరు పెడతారు ఆశీర్వాదం? అందరూ మీ ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా జోగు రామన్నని ఓడగొడదాం. మీరే నాయకులు, మీరే నాయకులు. ఎవరైనా పెద్దమ్మ, అక్క, ఎవరైనా జోగు రామన్నకు ఓటేయమని వచ్చిందంటే అడుగుండి, నువ్వు ఎన్ని లక్షల రూపాయలు జోగు రామన్న దగ్గర ఎంచుకొని వచ్చినవురా? అర్థమైందా? ఇండ్లు గట్టనోనికి ఓటేయమంటున్నావు నువ్వు, ఇండ్ల జాగాలు ఇయ్యని జోగు రామన్న కోటేయమంటున్నావు, రేషన్ కార్డులు ఇయ్యని మనిషి కోటేయమంటున్నావు, పింఛన్లు ఇయ్యని మనిషి కోటేయమంటున్నావు. నువ్వు జోగు రామన్న దగ్గర ఎన్ని లక్షలు ఎంచుకొని వచ్చినవురా? అడుగుతారా? 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 ఎన్ని లక్షలు ఎంచుకొని వచ్చినావు నువ్వు? నువ్వు కారు ఎట్లా కొన్నావు? నువ్వు ఇల్లు ఎట్లా కట్టినావు? నువ్వు మొన్నటిదాకా చిరిగిపోయిన బట్టలు, మాసిపోయిన పాయింట్ అంగి మీద తిరిగేటోనివి నువ్వు కొత్త కొత్త కద్దరు షర్టు బట్టలు ఎట్లా ఎత్తున్నావురా? అడుగుతారా? అడుగుతారా? మీ ఊళ్ళో మీరు గమనించిండ్రా? మీ కాలనీలల్లా, మీ ఊర్లల్లా ఎవరు జోగు రామన్న ఓటేయమని అడుగుతున్నారో చూసిండ్రా? జోగు రామన్న దగ్గర పైసలు ఎంచుకొచ్చినోడే ఓటేయమంటున్నాడు. అవునా కాదా? అవునా కాదా? ఒకప్పుడు మీ కాలనీలల్లా పిసోన్ తీరు దిగింటున్నాడు. జోగు రామన్న దగ్గర చేరిన తర్వాతనే ఇల్లు కట్టుకుంటాడు, 2 అంతస్తులు. జోగు రామన్నతో తిరిగినాకనే కారు కొనుక్కొని ఉంటాడు. జోగు రామన్నతో తిరిగినాకనే మాసిపోయిన బట్టలు వేసుకున్నాడు, ముడితే మాసిపోయే బట్టలు వేసుకుంటున్నాడు. నిజమా కాదా? మీరు అవగాహన తెచ్చుకోండి. నా కోసం చెప్పాల్సిన పని లేదు. మీరే గమనిస్తారు, మీరే అన్ని చేస్తారు. అడుగుల్ని మళ్ళా కానీ పెద్దమ్మ అటువంటి పైసలు ఎంచుకొచ్చినోడే, ఓ పెద్దవ్వా, ఓ అక్క, రామన్న సార్ ఒక్కసారి ఒకటి అనుకుంటా బిచ్చగాడు అడుగుతాడు. అబ్బా అడుగుతాడు కదా బిచ్చగాడు. అట్లా అత్తారు వీళ్ళు. జోగు రామన్న కోటేళ్ళు పెద్దవా, బెల్లమే తక్క, సక్కరే తక్క, పానకం గారిపోతుంది. ఇక ఎలక్షన్ పండుగ ఈ నెల రోజులు. అవ్వా ఓటే రామన్న సార్ లాస్ట్ ఎలక్షన్. ఈ ఎలక్షన్ అయిపోతే మళ్ళీ రామన్న సార్ పోటీ అయ్యేట ఒక్కసారి 15 ఏళ్ళ నుంచి మీ పాపం మీ ఉసురు పోసుకున్న వ్యక్తికి ఇంకా 5 ఏళ్ళు ఇస్తారా? ఇస్తారా? ఇంకా 5 ఏళ్ళు ఓటేసి గెలిపిస్తారా? గెలిపిస్తారా? పొరపాటున మోసపోయిందా? పొరపాటున మోసపోయిందా? నీ గోస ఓళ్ళకి చెప్పుకున్నా మన ఆదిలాబాదు దేవుడు కూడా మన ఆదిలాబాద్ని కాపాడలేడు. దేవుడు కూడా కాపాడలేడు. గాళ్ళ దీపం పెట్టి దేవుడా నువ్వే అంటే దీపం అవుతుందా? అవుతుందా? గాళ్ళ దీపం పెట్టి దేవుడా నువ్వంటే అవుతుందా? జోగు రామన్నకు పొరపాటున ఆయన మోసం, మనం మోసపోయిన మా గోస అవుతుంది మనది. వీళ్ళందరూ వస్తారు, సక్కరి బెల్లం తక్క వీళ్ళందరూ వస్తారు. అబ్బా ఒక్కసారి రామన్న సార్ కనుకుంటా. వీళ్ళందరూ కోట్లు సంపాదించి జోగు రామన్న 1000 కోట్లు సంపాదించిండట. ఆ పైసలన్నీ ఎలక్షన్లా ఖర్చు పెడతాడు. మందికి 5 లక్షలు 10 లక్షలు ఇచ్చుకుంటా మీ దగ్గరికి పంపుతాడు. పంపి మీ కాళ్ళు 10 లక్షలు వచ్చినోడు మీ కాళ్ళు మొక్కుతాడు అంటాడు. జోగు రామన్నట అరే 10 లక్షలు తీసుకో, కానీ ఇల్లు కాళ్ళు మొక్కు అంటున్నాడట జోగు రామన్న. ఇల్లుకు కాళ్ళు మొక్కుతారు మీకు వచ్చి, ఆయనకి 10 లక్షలు మిగిలే. మీ కాళ్ళు మొక్కితే పోయేదేముంది? మీరు తువాను మెత్తి తుడుచుకుంటాడు పోతారు. అవక నిజమా కాదు? మీరు ఉమ్మేస్తే తుడుచుకొని పోతే నాకు 10 లక్షలు మిగిలినాయి జోగు రామన్నది. నెల రోజులు పని చేస్తే 10 లక్షలు మిగిలినాయి. మందిని కొట్టాడు, మిమ్మల్ని అందరినీ కాళ్ళు మొక్కిపిస్తాడు, దొంగ మొక్కులు మొక్కిపిస్తాడు మీ అందరితోని. గుర్తుపెట్టుకోండి, మోసపోయినలా ఎవ్వరు కాపాడలేరు మన ఆదిలాబాద్ని. నా మాట పట్టించుకోండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, గరీబోళ్ళు పేదోళ్ళు నేను ఒకటే మాట చెప్తున్నా మీకు, మీ కైకిలి మీ కూలి పని చేసుకునే డబ్బులు తప్ప మీకు గవర్నమెంట్ నుంచి ఏమీ అందలేదు, ఏమీ సాయం కాలేదు. 15 ఏళ్ల నుంచి మీకు ఏం సాయం అందలేదు. గప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కట్టించిన ఇండ్లే మీకు మిగిలినాయి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి జాగలే మీకు మిగిలినాయి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మాఫ్ చేసిన డ్వాక్రాలోనే మాఫ్ అయినాయి తప్ప మీకేమీ మాఫ్ కాలేదు. మీకేమీ మాఫ్ కాలేదు. గరీబోళ్ళకి ఏమీ అందలేదు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మీరు బాగా
ఒక్కసారి తెలివి తెచ్చుకుందాం మనం అందరం. ఆదిలాబాద్ని రామన్న 15 ఏళ్ల నుంచి పాయల్ శంకర్ రామన్న కలిసి ఎందుకు మోసం చేయగలుగుతున్నారంటే మన ఆదిలాబాద్ ప్రజలు దయగల్ల మంది. 100 తప్పు చేసి అచ్చి కాళ్ళు మొక్కినా కూడా పోనీ అని పాపం కాడే పోతాడు అనుకునే మంది, అమాయకం మంది. జాలి దయ గుండె ఎక్క, మనకు దయ గుండె ఎక్క. ఆయనకి ఆడే నాశనం అవుతాడంటే తప్ప ఊరింటికి మనం కొట్లాటకు పోం. మనం అదే మన పానం ఉంచుతుందని ఇప్పుడు మనం గాళ్ళ దీపం పెట్టి దేవుడా నువ్వే కాపాడంటున్నాం. టీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకేసి దేవుడా నువ్వే కాపాడంటున్నాం. పాయల్ శంకర్ పువ్వు గుర్తుకేసి పాయల్ శంకర్ అనే వ్యక్తి రామన్న మనిషి అయినా మనకు తెలక మన అమాయకత్వంతో పువ్వు గుర్తుకెత్తున్నాం. అయితే కారుకు అయితే పువ్వుకేసినాం. ఇద్దరు కలిసి ఆదిలాబాద్ని కథం పట్టించిండ్రు, సత్యనాశ చేసిండ్రు, సర్వనాశనం చేసిండ్రు ఆదిలాబాద్ని. గరీబోళ్ళ నోటి కాడి కూడు గుంజుకున్నారు, గరీబోళ్ళ నోటి కాడి ఇండ్లు గుంజుకున్నారు, ఇండ్ల జాగాలు గుంజుకున్నారు, 6 కిలోల బియ్యం గుంజుకున్నారు. 6 కిలోల బియ్యం ఎట్లా బతుకుతున్నారు పెద్దమ్మా మీరు రేషన్ కార్డు లేకుండా? మీ కడుపు మండుతలేదా? మీ పిల్లగాళ్ళకి ఒక్కరికి చదువుకున్న పిల్లగాళ్ళు ఉన్నారు. ఒక్కొక్క ఇంట్లో ఒక్కరికైనా ఒక్క నౌకరీ వచ్చిందా? ఉన్న నౌకరీల్ని మూసేసిండ్రు. దారం మిల్లు ఇక్కడ 3000 మంది పనిచేస్తుండే, దారం మిల్లు మూసేసింది. గౌరీ శంకర్ని జోగు రామన్న పాయల్ శంకర్ కలిసి ముంచేసింది. దారం మిల్లుని ఇద్దరు కలిసి మూసేసింది. ఆదిలాబాద్ల సిమెంట్ ఫ్యాక్టరీని వీళ్ళిద్దరు కలిసి మూసేసిండ్రు. తెరనీయకుండా చేసిండు మళ్ళీ సిమెంట్ ఫ్యాక్టరీని వీళ్ళిద్దరే తోడు దొంగలు, పాయల్ శంకర్ జోగు రామన్న. రిమ్స్ దవాఖాన ఎవరు కట్టించింది? కాంగ్రెస్ పార్టీ కట్టించింది. మీకోసం గరీబోళ్ళ పార్టీ కాంగ్రెస్ పార్టీ, సోనియమ్మ కట్టించింది, సోనియా గాంధీ గారు కట్టించింది. ఆ రిమ్స్ల ఉద్యోగాల్ని అమ్ముకున్నారు. రిమ్స్ల ఊడ్చే ఉద్యోగాలు ఉంటాయి కదా, స్వీపర్ జీతాలు, ఊడ్చే ఉద్యోగాల్ని కూడా 3 లక్షలకు ఒక జీతం అమ్ముకున్నారు. మీరు అర్థం చేసుకోండి. ఎన్ని రోజులు భోగిద్దాం, ఎన్ని రోజులు కష్టపడదాం. మీకు నవంబర్ 30వ తారీఖు నాడు మీకు భవిష్యత్తుని మార్చే ఆయుధం వచ్చింది. ఓటే మన ఆయుధం. ఓటుతోనే చెంపశల్లులు మనిపియాలి. అర్థమైందా? అందరూ కూడా నవంబర్ 30వ తారీఖు గుర్తుపెట్టుకోండి. కర్రు కాల్చి రొట్టెల సలాక ఉంటుంది కదా, రొట్టెల సలాక స్టవ్ మీద కాల్చి కర్రు కాల్చి జోగురామన్న పిర్ర మీద వాత పెట్టాలి. అయితేనే జోగురామన్న గుర్తొస్తుంది. మీరు ఓటేస్తే కర్రు కాల్చి వాత పెట్టమంటే, మీకు ఓటేస్తే మీరు చెయ్యి గుర్తుకు ఓటేస్తే జోగు రామన్నకు వాత పెట్టినట్టే. అర్థమైందా? కర్రు కాల్చి వాత పెట్టమని పెద్దవాళ్ళు అన్నారు. మీరందరూ కూడా అందరూ హుషారుండాలా. ఈ 35 రోజులు బాగా హుషారుండాలా. అర్థమైందా? ఎవరైనా టీఆర్ఎస్ గజ దొంగలు మిమ్మల్ని బెదిరియాలని చూస్తే మీకు పింఛన్లు ఆగిపోతాయి, మీకు అవి ఆగిపోతాయి, మీకు ఇవి ఆగిపోతాయి అంటే కనుక ఒక్కొక్కళ్ళు ఇట్లకెళ్ళి రోకలు దుడ్డు ఎత్తుల్లి రోకలు దుడ్డు, కారం పొడి కానీ అవసరమైతే ఒక చేత కారం పొడి, ఒక చేత రోకలు దుడ్డు పట్టుకొని ఉడుకుంది. నువ్వెవరు రా పింఛన్ ఇచ్చేది? మా సొమ్ము, మా సర్కారు సొమ్ము, మా ప్రజల సొమ్ము. నీ ఇంట్లోకెళ్ళి ఇస్తున్నావా పింఛన్? ఆయన ఇంట్లోకెళ్ళి ఇస్తాడా పింఛన్? ఇంట్లోకెళ్ళి ఇస్తున్నాడా? మనకు కట్టిన ఇండ్లు మన పాటలు ఆయన ఇంట్లోకెళ్ళి ఇస్తున్నాడా? మనకు రేషన్ కార్డుల బియ్యం ఆయన ఇంట్లోకెళ్ళి ఇస్తున్నాడా? ఆయన ఆస్తులు అమ్మిస్తుండే. ఏముండే జోగురామన్నకు ఆస్తులు అమ్ముకోవడానికి? అలా తండ్రి జీపాయిగూడలో బర్రెలు కాసుకుంటుండే, జోగురామన్న కాసుకుంటుండేనా లేదా? మీ అందరికి గుర్తే. దీపాయగూడెంలో బర్రెలు కాసుకునే జోగురామన్నకు ఇన్ని 1000 కోట్లు ఎట్లా వచ్చినాయి? ఒకసారి ఆలోచన చేయండి. మీరందరూ కూడా ఆదిలాబాద్ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకి ఓటేయాలని నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా.